హాయ్ ఫ్రెండ్స్, కకుదా G5లో రిలీజ్ అయిన ఈ హిందీ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రతోడి అనే ఊర్లో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి ఒక పెద్ద తలుపుతో పాటు ఒక చిన్న తలుపు కూడా చేసి ఉంచుకుంటూ ఉంటారు. ఆ ఊర్లో ప్రతి మంగళవారం రాత్రి 7 తర్వాత అందరూ పెద్ద తలుపు మూసి చిన్న తలుపులు తెరిచి ఉంచుతారు. ఎవరైతే తెరిచిపెట్టకుండా క్లోజ్ చేసి ఉంచుతారో వాళ్ళ ఇంటికి కకుదా అనే దెయ్యం వస్తుంది. ఆ పొట్టి దెయ్యం ఆ ఇంట్లో ఒకళ్ళని తన్ని వాళ్ళకి గూని వచ్చేలా చేస్తుంది. మెడ దగ్గర గూనొచ్చి కండ పెరుగుతుంది. అయితే ఎవరికైతే గూనొచ్చి కండ పెరిగిందో వాళ్ళని 13 రోజుల్లో చంపేస్తుంది. అలా ఎవరికైతే గూను వస్తుందో వాళ్ళందరూ 13 రోజుల్లో చనిపోతామని ముందుగానే డిసైడ్ అయిపోతూ ఉంటారు. అయితే అదే ఊర్లో ప్రేమించుకుంటున్న సన్నీ ఇందు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న రోజునే సన్నీ చిన్న తలుపు తెరవడం మర్చిపోతాడు. కకుదా వస్తుంది, సన్నీని తంతుంది. 13 రోజుల్లో సన్నీ చనిపోతున్నాడా అని అందరూ డిసైడ్ అయిపోతారు. ఎలాగైనా తన ప్రియుడిని కాపాడుకోవడం కోసం ఢిల్లీ నుంచి విక్టర్ని తీసుకొస్తుంది ఇందు. అయితే విక్టర్ వచ్చి కకుదాని ఎలా పట్టుకున్నాడు, కకుదా గతం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. చాలా సరదాగా సాగుతుంది ఈ సినిమా. మరీ అంత పొట్ట చెక్కలయ్యేంత కామెడీ ఉండదు, కానీ సరదాగా సాగిపోతుంది సినిమా. కకుదా ఫ్లాష్ బ్యాక్ కూడా ఆకట్టుకుంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ని అందంగా యానిమేషన్లో చక్కగా చూపించారు దర్శకులు ఆదిత్య సర్పోర్దార్. ఇతను ఎవరో కాదు, ముంజియా సినిమా తీసిన వ్యక్తే. ముంజియా ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఇక విక్టర్ పాత్రలో రితేష్ దేశ్ముఖ్ చాలా బాగా చేశాడు. సోనాక్షి సిన్హా హిందూ పాత్రతో పాటు గోమతి పాత్ర కూడా పోషించింది. అలాగే సకీబ్ సలీం సన్నీ పాత్రలో ఆకట్టుకుంటాడు. అతని ఫ్రెండ్ పాత్రలో నటించిన ఆసిఫ్ ఖాన్ కూడా ఆకట్టుకుంటాడు. చాలా సరదాగా అద్భుతంగా సాగిపోతుంది ఈ సినిమా. ఒక్కసారి అందరూ ఖచ్చితంగా ఈ సినిమాను చూడొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, సెట్టింగ్స్ బాగుంటాయి. ముఖ్యంగా పొట్టి దెయ్యం చూడడానికి చాలా ముద్దుగా క్యూట్గా ఉంటుంది, ఆకట్టుకుంటుంది దాని నటనతో. ఈ సినిమాని హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు G5. తెలుగులో ఇంకా రావడానికి టైం పట్టొచ్చు. ఫస్ట్ హాఫ్ని చాలా సరదాగా సాగించిన సెకండ్ హాఫ్ మొత్తం కకుదా గతం గురించే వెతుకులాట ఉంటుంది. కకుదా గతం తెలుసుకున్న తర్వాత మనకి జాలి కలుగుతుంది. క్లైమాక్స్లో కకుదాని ఎలా అంతం చేశారన్నది కూడా ఆకట్టుకుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.